హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిత్రాన్నం. ఇది మా అమ్మ చేసే స్టైల్. అది ఎలాగో రండి చూపించేస్తాను. ఫస్ట్ పెనం పెట్టుకొని దాంట్లోకి శనగగింజలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల ఏంటంటే ఏగనట్లే ఉంటాయి, కానీ బాగా లోపలంతా బాగా ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు జార్ తీసుకొని పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదంటే అది కొబ్బరి, అలాగే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు, అలాగే అల్లం తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని చెప్పి నేను వేసుకోలేదు. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇలా రఫ్గా పేస్ట్ చేసుకోవాలి. దీంట్లోకి వాటర్ ఏం వేయలేదు, జస్ట్ అలానే మిక్సీ పట్టాను. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక 2 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది దీనికి. అలాగే సాసవులు, జీలకర్ర, కొంచెం శనగపప్పు ఉద్దులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న శనగగింజలు కూడా ఎన్ని కావాలంటే అంత వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అది కూడా ఫ్రై అయ్యాక అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి, కరివేపాకు కూడా వేసేసి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక పసుపు, ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే రైస్లోకి వేస్తాము, అలాగే ఇందాక మిక్సీ పట్టప్పుడు కొంచెం వేసాము, మళ్ళీ దీంట్లోకి వేస్తున్నాము కాబట్టి కొంచెం చూసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయ్యాక అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని ఫ్రై చేసేసాను. ఇప్పుడు కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. వేసేసాక బాగా ఫ్రై చేసుకోవాలి. స్మెల్ అనేది ఎక్కడ ఉండకూడదు, అలా చేస్తేనే టేస్ట్ అనేది బాగా ఉంటుంది. మీకు ఆయిల్ సరిపోలేదంటే ఇక్కడ ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాం కదా, అది అబ్జర్వ్ చేసుకునేస్తుంది, అందుకే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోతుంది. తర్వాత కొత్తిమీర, లెమన్ వేసుకొనేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా చల్లార్చిన అన్నాన్ని పెనంలోకి వేసేసుకొని బాగా అంతా కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి. చిత్రాన్నం రెడీ. ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఉప్పు కారం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. అంతా మిక్స్ చేసిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. కొంచెం డెకరేషన్ చేశాను. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.